ఎందుకని అక్కడే మనం అనుకున్నది సాధించగలుగుతూ ఉన్నాం గనక. అది పొందనంత వరకు జీవితంలో ఏది పొందినా ఒకరోజు దాన్ని పోగొట్టుకోవాల్సిన వాళ్ళమే, జీవితంలో ఏది పొందినా దుఃఖానికి గురికావాల్సిన వాళ్ళమే. కాబట్టి ఈ దేహం కూడా నిలిచే అవకాశం లేదు. మనం ఎవరి మీద అయితే ప్రేమలో ఉంచుకున్నామో వాళ్ళు నిలబడరు, ఈ దుఃఖం నిలబడదు. ఏదైతే శాశ్వతమో, ఏదైతే నిత్యమో అటువంటిది కేవలం బ్రహ్మమే కనుక దానికోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి నామరూపాలని విడిచిపెట్టి. ప్లీజ్, ఒక సామెత ఒకటి ఉంది. ముఖం వ్యాదాయ స్వపితి. ఇదో సామెత సంస్కృతంలో ఒక అందమైంది. ముఖం వ్యాదాయ, ముఖం అంటే నోరు, వ్యాదాయ అంటే తెరవడం, తెరుచుకొని. ముఖం వ్యాదాయ స్వపితి అంటే నిద్రపోతున్నాడని అర్థం. స్వపితి అంటే క్లియర్. ఏంటి దీని అర్థం? ముఖం వ్యాదాయ స్వపితి అంటే వాడు నోరు తెరుచుకొని నిద్రపోతున్నాడు అని. సంస్కృతంలో అర్థాలు క్రిటికల్గా ఉంటాయి. ముఖం వ్యాదాయ స్వపితి, నోరు తెరుచుకొని నిద్రపోతున్నాడు. అది వాక్యం క్లియర్గా ఉంది కదా. వాక్యం నాకు సందేహం, అంటే నోరు తెరుచుకొని వాడు నిద్రపోయాడా, నిద్రపోయిన తర్వాత నోరు తెరుచుకున్నాడు? చెప్పండి. ఇప్పుడు ఎవడన్నా అయ్యా ఏమండి నేను పడుకుంటానండి మీరు పోండి సార్ నాకు నిద్ర వస్తూ ఉంది అని అంటాడు ఎవడన్నా? నోరు తెరుచుకొని నిద్రపోతాడు ఎవడన్నా? లే, నిద్రపోయిన తర్వాత దానంతటి అది వీడికి అసలు వీడికి అర్థే కాదు. అక్కడ వాడు మూసుకోవాలన్నా మూసుకోలేడు. నిద్రపోయిన తర్వాత అంటే కొందరు చక్కగా నిద్రపోతారు, ఎలా పడుకున్నారో అలాగే. కొందరు అట్లా కాదు, గురకబెట్టేటువంటి వాళ్ళు, నోరు తెరిచేటువంటి వాళ్ళు, రకరకాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ నోరు తెరిస్తే ముఖం వ్యాదాయ స్వపితి, కాబట్టి నోరు తెరుచుకొని నిద్రపోతాడు అంటే కాదు, నిద్రపోయి నోరు తెరుచుకుంటాడు. ఇక్కడ నామరూపాద్ విముక్త. తమాషా చూడండి. ఇప్పుడు సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ, అది కదా. తదా విద్వాన్ నామరూపాద్ విముక్త, నామరూపాల నుంచి వేరుపడి పురుషం దివ్యం ఉపైతి, పరాత్పరం పురుషం దివ్యం ఉపైతి పొందుతూ ఉన్నాడు. అంటే నామరూపాలని విడిచిపెట్టి పరమేశ్వరుని పొందుతున్నాడా? పరమేశ్వరుని పొందడంలో నామరూపాలు లేకుండా పోతున్నాయా? ముఖం వ్యాదాయ స్వపితి. ఇది ఏం చెప్పండి? కదా, పొందిన తర్వాత వదులుతాడు అంతేనా? లే, పరమేశ్వరుని పొందుతాడు. నదులు, అదే డిఫరెన్స్. నదులు సముద్రాన్ని చేరతాయి. విద్వాంసుడు పరమేశ్వరుణ్ణి పొందుతాడు. పొందిన తర్వాత నామరూపాలని వదిలేదు ప్రశ్న లేదు. ఎందుకని? నామరూపాలు ఉంటే పొందడమే లేదు. సరేనా? నామరూపాలని వదిలిపెట్టిపోయి పొందుతాడంటే అది లేదు. ఇటువంటి చోట కొద్దిగా శాస్త్రం మెలికలు ఉంటాయి. దాని ఉద్దేశం ఏంటంటే నామరూపాలు కల్పితాలు, అవి కేవలం మిథ్యా మాత్రమే గనక దీనిని వదిలిపెట్టడానికి, దానిని పొందడానికి కాల వ్యవధి లేదు, టైం గ్యాప్ లేదు. ఎందుకని? ఎవడైతే పొందుతూ ఉన్నాడో వాడు అది అయ్యే ఉన్నాడు. వచ్చిన బాధంతా ఏంటంటే ఇది జ్ఞానంలో వాడికి తెలియడం లేదు నేను బ్రహ్మమని, అంతేగాని వాడు పొందే ఉన్నాడు కదా. ఇంకా వదిలిపెట్టేది ఏముంది? తానే బ్రహ్మమని తెలియడం అంతే. నామరూపాద్ విముక్త అంటే అవి కేవలం మిథ్యా మాత్రము. వాటిని వదిలిపెట్టడానికి, దీనిని పొందడానికి మధ్యలో కాల వ్యవధి అనేటువంటిది లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా శాస్త్రం అంతవరకే చెప్పగలదు. దాన్ని వ్యాఖ్యాత చెప్పాలి. నాయన ఇక్కడ వదిలేదేమీ లేదు, ఎందుకంటే అవి లేనివే కనుక లేనివి లేకుండా పోతాయి, ఉన్నది ఉన్నట్లుగా ఉంటుంది. ఆ ఉన్నది ఏదో అదే బ్రహ్మము, అది తానే, అది తాను అయ్యే ఉన్నాడు. ఇప్పుడు అయ్యేదేమీ లేదు, ప్రత్యేకంగా తెలుసుకున్నాడు. ఇది జ్ఞానం కలిగింది అని అర్థం. కాబట్టి ఈ గమ్యస్థానం ఏదైతే ఉందో, ఇంకా మీకు బాగా అర్థమైందో లేదో, నామరూపాది విముక్త. క్లియరా? ఇప్పుడు రజ్జు సర్పవతన ఆయన సర్పం ఉంది, సర్పం పోయా నీకు రజ్జు తెలిసేదే అంతే. జ్ఞానం కలుగుతుంది, లేనిది లేకుండా పోతుంది.
కాబట్టి ఇది రజ్జు అనేటువంటి జ్ఞానం నీకు ఎప్పుడైతే కలిగిందో, కల్పితమైనటువంటి సర్పం ఎట్లాగైతే లేకుండా పోయిందో, ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. అంటే నామరూపాలు లేనివే గనక, మిథ్యలు గనక, కల్పితాలే గనక కల్పితాలు లేకుండా పోతాయి. కాబట్టి గమ్యస్థానం ఒకటి మనకు తెలియాలి. ఆ గమ్యస్థానం ఏదో దాన్నే ఇప్పుడు చూసాం, అది బ్రహ్మం కదా. అదే సాధన గమ్యం. గమ్యస్థానం ఏదో అది సాధన గమ్యం. ఆ సాధన గమ్యానికి మార్గం 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయం ధ్యాన యోగం, ఆత్మ సంయమ యోగం. కాబట్టి ఆ పరమేశ్వరుని నువ్వు పొందడానికి ఏదైతే నీకు అవసరమో దాన్ని నిర్దేశించేటువంటిది, ఆ మార్గంలో నిన్ను నడిపేది 6వ అధ్యాయం. ఇది ధ్యాన యోగం. ఎందుకని? ఇప్పుడు నీకు కావాల్సింది మోక్షం కదా, పరాత్పరం పురుషం ఉపైతి. కాబట్టి మోక్షము అనేటువంటిది ఎక్కడుంది? జ్ఞాన రూపంలో మోక్షం ఉంది. కాబట్టి జ్ఞానప్రాప్తి ద్వారానే నీకు మోక్షం కలగాలి. ఆ జ్ఞానప్రాప్తి కలగాలి అంటే బుద్ధి శుద్ధిపడి ఉండాలి. అలా బుద్ధిని శుద్ధి చేయడానికి, అంటే బుద్ధి శుద్ధి పడడం అంటే ఇది అనివార్యం, అవసరంగా అనివార్యం. తప్పకుండా బుద్ధి శుద్ధిపడి ఉండాలి. ఎందుకంటే బుద్ధిలోనే జ్ఞానం కలుగుతూ ఉంది కనుక శుద్ధి లేనిటువంటి బుద్ధిలో జ్ఞానం కలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి బుద్ధి శుద్ధిపడి ఉండాలి. కాబట్టి ఈ బుద్ధిని శుద్ధి చేయడానికి 2 మార్గాలు 3, 4, 5 అధ్యాయాల్లో చూచాం. ఏంటో తెలుసా? బుద్ధి శుద్ధిపడాలంటే కర్మయోగం కన్నా మరొక మార్గం లేదు. క్లియర్ నాయన? బుద్ధి శుద్ధిపడాలంటే కర్మయోగమే మార్గం, ఇంకోటి లేనే లేదు. ఎందుకని కర్మయోగం? కర్తృత్వం ఎగిరిపోతూ ఉంది, ఫలాసక్తి ఎగిరిపోతూ ఉంది. నాహం కర్త హరిహి కర్త, అది కదా కర్మయోగంలో. కాబట్టి ఈశ్వర భృత్యవత్ అహం కరోమి. కాబట్టి ఈశ్వరుని యొక్క భృత్యుల్లాగా నేను చేసుకుంటూ పోతూ ఉన్నా. కాబట్టి అహంకారం కదలడానికి అవకాశం లేదు. అందువల్ల కర్తృత్వ బుద్ధి లేదు. కాబట్టి ఫలాసక్తి లేదు. నేను ఇది చేస్తున్నా, నాకు ఇది కావాలి అనేటువంటి భావన కర్మయోగంలో లేదు. ఎందుకని? ఏది లభ్యమైనా ప్రసాదమే గనక. కాబట్టి కర్మ చేసేది కర్మ ఫలం కోసమే. ఆ కర్మ ఫలం మీద దృష్టి లేనటువంటి వాడు, ఫలాసక్తి లేనటువంటి వాడు. ఎందుకని? ఫలాసక్తి ఒకవేళ ఉంటే, ఏ విధమైనటువంటి ఫలాసక్తి ఉందంటే శుద్ధి, బుద్ధి అంతఃకరణ శుద్ధి తప్ప మరొక దాన్ని కోరడం లేదు. ఇది కర్మయోగంలో జరిగిపోతూ ఉంది. ఇది బహిరంగ సాధన. అంతరంగ సాధన అది 6th చాప్టర్, అంతరంగ సాధన ధ్యానం. కాబట్టి బహిరంగ సాధన కర్మయోగము, అంతరంగ సాధన ధ్యానం. ఇంకా ఇప్పుడు ఈ సందర్భంలో మీకు అవసరం చెప్తున్నా, అంతరంగ సాధనలో మంచి స్థాయికి వచ్చిన వాళ్ళు కూడాను బహిరంగ సాధన దెబ్బ వల్ల మోక్షాన్ని పొందలేకపోయారు. అంతరంగ సాధన ఉంటారు. వాడు అంటాడు నేను 2 గంటలు ధ్యానం చేస్తానంటే నిజమే, మన ముందే కూర్చోంటాడు కదలకుండా 2 hours. ఇవి హఠయోగాలు, రాజయోగాలు, వీటిల్లంతా కూడా కర్మ అంతా ఇదే. వాడు హఠం, దాని పేరే హఠయోగం. స్వాత్మారామ యతీంద్రుడు రచించినటువంటిది ఇది. మత్స్యేంద్రనాథుడు, గోరఖనాథుడు, స్వాత్మారామ యతీంద్రుడు ఆ పరంపరలో వచ్చింది. హఠయోగం, హఠం వేసి కూర్చోవడం. వాడు నీళ్ళలో కూర్చుంటాడు, ఆకాశంలో కూర్చుంటాడు, ఏమన్నా చేస్తాడు, సర్వసిద్ధులు ఉంటాయి వాడికి. సరేనా? ఈ ధ్యానం అంతా ఏంటి అని అంటే అంతరంగ సాధన. కానీ వాడు తరించలేడు. తమాషా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనోడు 10-headed ఫెలో రావణాసురుడు కైలాసాన్ని ఊపాడేవాడు. అది కదా తమాషా. నందీశ్వరుడు అనేవాడు, వాడు నీ దుంపదేగా ఎవడరాయుడు. ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా యుద్ధాలు చేశారు, కానీ కైలాసాన్ని ఊపే దేవుడు. ఇప్పుడు కైలాసాన్ని ఊపగలిగిన వాడు, అది జరిగిన తర్వాతే కదా వాడు అబ్డక్షన్ ఆఫ్ సీత కాదా అమ్మవారిని తీసుకెళ్ళింది. ఎప్పుడు చూసారా? అంటే వాడికి ధ్యానంలో అంత శక్తి ఉంది, కానీ దేవతలతో సహా వణికిపోయారు వాడంటే. కానీ చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఆలోచన వస్తుంది, వాడికే రావడానికి అవకాశమే లేదు. సీతమ్మ మీదకి మనసు పోద్దే, ఇంపాసిబుల్. కర్మయోగికి పోయే అవకాశమే లేదు. ఎందుకని? వాడికి చిత్తశుద్ధి లేదు, చిత్త నైశ్చల్యం ఉంది. అది
అందుకని నాకు ఎవరైనా వచ్చి స్వామీజీ నా కాన్సన్ట్రేషన్ కుదరడం, పోవా కాన్సన్ట్రేషన్ వద్దు, ఏమొద్దు. ఎందుకు ఆ కాన్సన్ట్రేషన్? ఇదిగో ఇది చూడు, వాడికన్నా కాన్సన్ట్రేషనా? అంత కాన్సన్ట్రేషన్ కలిగిన వాడు అట్లా అయ్యాడు. కాబట్టి రెండు ఉండాలి నాయన. ప్రధానమైనది ఏంటంటే చిత్తశుద్ధి ఉండాలి, చిత్త నైశ్చల్యం, నిశ్చలంగా మనసు నిలబడడం ఉండాలి. కేవలం మనసు నిశ్చలంగా నిలబడితే కూడా లాభం లేదు. ఇంకొక ఆయన వాళ్ళ బ్రదర్ ఉంలా, ఎవరా? కుంభకర్ణుడు కాదు, భస్మాసురుడు. వాడు ఎంత సాధన నాయన. పార్వతి పట్టుకుంటే కూడా ఇటు విధులు కొట్టేసి వచ్చేసాడు. ఎవరు? శివుడు. అటువంటి భక్తులు పిలుస్తూ ఉంటే ఇప్పుడేంది పార్వతి, ఉండండి సార్ ఉండండి కొద్దిసేపు ఉండండి, ఇది టీవీ లేదు ప్రోగ్రామ్ వస్తూ ఉంది, నేను వాడి దగ్గరే పోవాలనిపోయాడు. తీరా వాడి దగ్గరకు పోతే వాడి యొక్క తపస్సు చూడు. శివుణ్ణి మెప్పించాడు కనుక ఏం కావాలరా నీకంటే వాడు ఏం కోరుకుంటాడు? ఏమబ్బా నేను అనుకుంటా, ఒకవేళ నా అదృష్టం బాగుండి నేను చక్కగా చెప్పుంటే మీలో ఎవరికైనా సరే శివుడు కనపడి నీకేం కావాలంటే నాకు ఏమొద్దు మోక్షం ఇచ్చేవయ్యా అంటారు మీరని నేను అనుకుంటాను. ఎందుకంటే అంతకన్నా పొందదగింది కూడా ఏమీ లేదు, ఉత్కృష్టమైంది లేదు అంతకన్నా. వాడు ఏమన్నాడు? నేను ఎవరి తల మీద చేయబెడితే దానికి సాధన ఎందుకు సార్? రాజకీయాల్లో చేరితే సరిపోలే. నేను చెప్పేది దానికి సాధన ఎందుకు? రాజకీయాల్లో చేరితే అదే పని కదా, ఉదయం లేచిన మొదలుకొని ఎవడో కూడా తల మీద చేయబెడతా ఉండడం. కానీ వీడు అలా అన్నాడు. అన్న తర్వాత పాపం ఆయన చూడు, ఆయన కర్మ ఎట్లుందో, ఆయన పరారబ్ధం అది. అలాగే నాయన అన్నాడే కానీ వాడు ఫస్ట్ ఈయన తలని సెలెక్ట్ చేసుకుంటాడని ఈయనకు రాలే ఐడియా. సరే నాయన అట్లాగే నువ్వు ఎవరు తల మీద చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోతారంటే వాడికి ఎంత భక్తితో చూడు తమాషా. డౌట్ సార్ వాడికి. ఈయన చెప్పాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ దొరకడు కదా, మళ్ళీ ఈయన పట్టుకోవాలంటే అంత కష్టపడి నేను సాధన చేయాలి కదా, అది అయ్యే పని కాదు కదా, ఒకసారి ఈయన ముందే టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు అనుకో. అప్పుడన్నా వాడు అడగచ్చు కదా, అయ్యా కుందేలు తల మీద పెడతాను, తాబేలు తల మీద పెడతాను అడగచ్చు కదా. అవి లేవనుకో సృష్టించమని ఆయన్నే చెప్తే సృష్టిస్తాడు కదా. నీ తల మీదనే పెడతాడు అంటే ఎవడైతే ఇచ్చాడో ఆయనకే ఎసురు పెట్టాడు కదా. నిజంగా వీడు భక్తుడా? భక్తుడు కాకపోతే భగవంతుడు దర్శనం ఎట్లిస్తాడు? భక్తుడు కనుకనే భగవంతుడు దర్శనం ఇచ్చాడు. కానీ ఈ భక్తుల్లో వచ్చిన బాధ ఏంటంటే వీడికి చిత్త నైశ్చల్యం ఉందే కానీ చిత్తశుద్ధి లేదు. బహిరంగ సాధనలో ఫెయిల్ అయిపోయినాడు. అందుకని క్లియర్గా నాయన బహిరంగ సాధన కర్మయోగము చిత్తశుద్ధి, రెండవది చిత్త నైశ్చల్యం. ఇప్పుడు చిత్తశుద్ధిని నాయన 3, 4, 5 ఈ 3 అధ్యాయాల్లో చిత్తశుద్ధిని ఏ విధంగా తెచ్చుకోవాలనో క్లియర్గా చూచాం. ఇప్పుడు మనం 6వ అధ్యాయానికి పోతున్నాం కదా. ఇది ధ్యానం కనుక చిత్త నైశ్చల్యం ప్రధానమైనటువంటి విషయం. యోగ సూత్రం 3 శ్లోకై, ఇది వ్యాఖ్యానంలో ఉంది, అంటే భాష్యంలో ఉంది. యోగ సూత్రం 3 శ్లోకై పంచమాంతే యదీరితం. పంచమ అంతే అంటే 5వ అధ్యాయం చివర యదీరితం ఏదైతే చెప్పబడిందో అది యోగ సూత్రం, ధ్యాన యోగ సూత్రం. దేంట్లో చెప్పబడింది? 3 శ్లోకై అంటే 5వ అధ్యాయం చివరిలో 3 శ్లోకాలు ఉండా. ఏంటవి? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోహో, అక్కడి నుంచి భోక్తారం యజ్ఞ తపసాదగర. కాబట్టి ఆ 3 శ్లోకాల్లో యథోక్తం ఏదైతే చెప్పబడిందో యోగ సూత్రం 3 శ్లోకై 3 శ్లోకాల్లో ఏదైతే చెప్పబడిందో పంచమ అంతే యదీరితం. కాబట్టి 5వ అధ్యాయం చివర 3 శ్లోకాల్లో ఏదైతే చెప్పబడి ఉందో అంటే ఏం చెప్పబడింది? సూక్ష్మంగా సంక్షిప్తంగా ధ్యానాన్ని గురించి చెప్పబడింది. ఇక్కడ షష్ఠ ఆరభ్యతే అధ్యాయ
ఈ 6వ అధ్యాయం ప్రారంభమవుతుంది కదా, తద్వ్యాఖ్యానాయ విస్తరాత్, తద్వ్యాఖ్యానాయ విస్తరాత్, విస్తరాత్ వ్యాఖ్యానాయ. ఆ 3 శ్లోకాల్లో చెప్పినటువంటి దాన్ని విస్తరించి విపులంగా ఇప్పుడు చెప్పబోతా ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా అద్భుతమైనటువంటి అధ్యాయం, ఎందుకంటే ప్రాక్టికల్ కనుక ధ్యానం చేసేటువంటి వాళ్ళకి అమృతతుల్యమైనటువంటి అధ్యాయం ఇది. కాబట్టి ధ్యానంలో మనకి ఎక్కడెక్కడ ఏ అవాంతరాలు వస్తాయి, ఏ ప్రతిబంధకాలు వస్తాయి, వాటిని ఏ విధంగా మనం దాటుకుంటూ పోవాలి. కాబట్టి ఒక ధ్యానంలో చిత్త నైశ్చల్యం చూడండి, చిత్త నైశ్చల్యం రావాలి. కేవలం మనసు పోతా ఉంది స్వామీజీ, నేను ధ్యానం చేస్తూ ఉన్నా, నాకు నిలబడడం లేదు, అటు పోతుంది ఇటు పోతుంది, అన్నిటి మీద ఆధారపడదు. ఈ రోజున ఒక ఆహారం తీసుకున్నావు అనుకోండి, ఆయన ఆ ఆహారం యొక్క ప్రభావం కూడా ఉంది. ఒక తినకూడనటువంటి ఆహారం తిని ధ్యానం చేయడం అనేటువంటిది మిథ్య, అది చేయలేరు. అది ఎలాంటిదంటే, యథార్థం చెప్పాలంటే బాగా తాగేసిన వాడు ధ్యానం చేయాలంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఎందుకని, వాడు ఎప్పుడైతే సురాపానం చేశాడో దాని ప్రభావం వాడి మనసు మీద ఉంది. కాబట్టి ఆ మత్తుమందు తాగినటువంటి వాడికి వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. క్లియర్? ఇంకా వాడు ధ్యానం ఏం చెప్తాడు చేస్తాడు చెప్పండి. కాబట్టి ఇక్కడ కూడాను మనం తీసుకునేటువంటి ఆహారం యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు, ఇవన్నీ వస్తాయి. అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. కాబట్టి ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, మన యొక్క కర్మలు మనం ఏ విధంగా ఉండాలి, విహారం ఎట్లా ఉండాలి, నిద్ర ఎట్లా ఉండాలి, యుక్త స్వప్నావబోధస్య. కాబట్టి నిద్ర కూడా ఇప్పుడు అదే రాత్రి నిద్ర లేదనుకోండి, కారణం ఏదైనా కావచ్చు. మనకు ఉండేటువంటి ఏదో ఒక సమస్యకు ఆధారంగా మనం రాత్రి అంతా నిద్ర లేకుండా పోతాం. ఉదయాన్నే లేచి ధ్యానం చేసుకోవాలంటే ధ్యానం చేయలేం, ఎందుకని తూగొస్తూ ఉంటాయి. రాత్రి నిద్ర లేదు, ఇప్పుడు తూగొస్తూ ఉంది. కాబట్టి ఈ జీవన విధానం, లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దీని మీద కూడా ధ్యానం ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ సమగ్రంగా సంపూర్ణంగా చర్చించేటువంటి పవిత్రమైనటువంటి అధ్యాయం సాధకుడికి ఈ 6వ అధ్యాయం అని నా ఉద్దేశం. ఇది ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఇది ఆత్మసంయమ యోగం. దీన్ని ధ్యానయోగం అని ఎక్కువగా కూడా అంటారు. 6వ అధ్యాయం ధ్యానయోగం, ఎందుకంటే ధ్యానాన్ని గురించే చెప్పబడింది కనుక. ఆచార్యులు వారి భాష్యంలో దీన్ని అభ్యాస యోగం అన్నారు. ఆత్మసంయమ యోగము అని లేదు, ధ్యాన యోగం అని లేదు, అభ్యాస యోగం అన్నారు. ఎందుకంటే అభ్యాసమే ప్రధానంగా ఉంది. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే, దీంట్లోనే వస్తుంది ఆ శ్లోకం కూడా. అందుకనేనేమో ఆచార్యులు వారు అభ్యాస యోగం అన్నారు. సాధారణంగా దీన్ని ఆత్మ సంయమ యోగము అంటాం. ఆత్మ సంయమ యోగము, ఆత్మ అంటే ఏంటి? ఏనైనా ఆత్మ తెలీదా మీకు? ఏదో ఉంటుందని భయపడతా ఉండరు. ఆత్మ అంటే మనస్సు అని అర్థం. ఆత్మ అంటే మనస్సు అని, అంతేగాని స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్త పంచకోశాతీత అవస్థాత్రయ సాక్షి సన్ సచ్చిదానంద స్వరూప ఆత్మ అన్న, అది కాదు. సరేనా? ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని. ఆత్మకు అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇందులో అంతఃకరణ. ఎందుకని తర్వాత వచ్చేటువంటి పదం సంయమ. ఆత్మ సంయమ. సంయమ అంటే నిగ్రహించడం. దేన్ని నిగ్రహిస్తావు? కాదు, దేనికి నిగ్రహం లేదో దానికి నిగ్రహించే. దేన్నంటే దేనికైతే నిగ్రహం ఉండదో దాన్ని కదా నిగ్రహించాల. నిగ్రహం లేనిదేది ఆత్మ. అది కనెక్షన్. ఆత్మ సంయమ యోగము. ఆత్మ సంయమ అంటే మనసును నిగ్రహించేటువంటి యోగము. యోగం అంటే ఏం చెప్పాం మనం? ఉపాయం. ఉపాయం అని చెప్పాం కదా. కాబట్టి ఆత్మ సంయమ యోగము అంటే మనసును నిగ్రహించేటువంటి, అంటే నిగ్రహమే లేనటువంటి మనసును, ఎప్పుడూ అటు ఇటు పరిగెత్తుతూ ఉండేటువంటి మనసును సంయమం నిగ్రహించేటువంటిది ఏదైతే ఉందో అది ఉపాయం. ఆ ఉపాయాన్ని తెలియజేసేటువంటి అధ్యాయం ఇది. ధ్యానం అనేటువంటిది కర్మ కాదా?
ఏం కర్మ అది? మానస కర్మ కదా. కాయక వాచక మానస. కాబట్టి ధ్యానం అనేది మానస కర్మ. ఇది మానస కర్మే కానీ అన్ని కర్మల లాంటిది కాదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ధ్యానం మానస కర్మ, మానస వ్యాపార, క్లియర్. అది ఇంతనే మనసుతో చేసేటువంటిది కనుక మానస వ్యాపారం కనుక మానస కర్మ. కానీ అన్ని కర్మల లాంటిది కాదేమో అనిపిస్తూ ఉంది. ఆలోచించండి. ఇదొక కర్మ కాని కర్మ. న్యూ టాపిక్ ఇది. కర్మ కాని కర్మ అంటే పని కాని పని. ఇది పనే. ధ్యానం చేయడం అనేటువంటిది ఓ పనే. అందుకని నువ్వు టైం స్పేర్ చేసుకుంటావు. నేను 7 గంటలకు ధ్యానం చేస్తా ఉంటే 7 గంటల టైం స్పేర్ చేసుకుంటా ఉండవు. ఎందుకంటే పని కనుకనే. కానీ పని కాని పని. అదేంటి స్వామీజీ మళ్ళీ అంటే అంటే ఆ పని అంటే ఏంటో మనం ఫస్ట్ నిర్ణయం చేయాలి. కర్మ కాని కర్మ, పని కాని పని. ఎందుకంటే పని ఏదైనా మనం చేస్తే అలసిపోతాం. అవునా? అయ్యా ఆ కట్టెలు కొట్టు అన్నాడు అనుకోండి, కొద్దిసేపు కట్టెలు కొట్టి అంటే అలసిపోతాడు. ఆ మట్టి పిసుకమన్నాం అనుకోండి, కొద్దిసేపు మట్టి పిసికితే అలసిపోతాడు. ఆ కాయలు కొయ్యమన్నాం అనుకోండి, చెట్టుకి 4 తిన్నా కొన్ని కోసేటప్పటికి అలసిపోతాడు మళ్ళీ. కాబట్టి పనిలో ఎట్లుంటుందంటే ఆ పనిని చేస్తూ ఉంటే మనిషి అలసిపోతాడు. కానీ ధ్యానం కూడా పనే కదా, కర్మ. కానీ దీంట్లో తమాషా ఏంటంటే ధ్యానం చేసే కొద్దీ మనిషి అలసిపోడు కదా, అలసటను కోల్పోతాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు పనిచేసి వచ్చిన వాడికి ఒక 6 మైలు పరిగెత్తాడు అనుకోండి ఆయన, వాడు ఎట్లుంటాడు? ధ్యానం చేసినాడు ఎట్లుంటాడు అంటాడా? ధ్యానం చేసినాడు లే, వాడెవడో తెలుసా, మళ్ళీ అక్కడ పని చేసినాడే. ధ్యానంలో కూడా లేనిపోని గొడవలు చేసిన వాడే అట్లా వస్తాడు. కాబట్టి ధ్యానంలో మనం ఎవరైనా సరే ధ్యానానికి వెళ్ళాడు అని అంటే ప్రశాంతంగా వస్తాడు. ధ్యానం అయిన తర్వాత మనిషి ప్రశాంతంగా ఉంటాడు. ఆ తర్వాత మనసు ఉంది కనుక అశాంతిని కొని తెచ్చుకుంటాడు, అది వేరే విషయం. కాబట్టి పని అన్నప్పుడు మనిషి అలసిపోవాలి. కానీ ధ్యానంలో ఏం జరుగుతుందంటే అలసటను పోగొట్టుకోవడం జరుగుతూ ఉందే కానీ అలసిపోవడం జరగడం లేదు. ఫస్ట్ పాయింట్. పని చేస్తే శక్తి క్షీణిస్తుంది మనిషికి. అవునా? ధ్యానం చేస్తే శక్తి పెరుగుతుంది. ధ్యానం సక్రమంగా చేసినటువంటి వాడు ధ్యానం అయిన తర్వాత, ఇప్పుడు ఇంతెందుకు ఇంకా చెప్తాను మీకు. ఇప్పుడు లేటెస్ట్ కార్పొరేట్ ఆఫీసెస్లో ఇదే జరుగుతూ ఉంది. వాళ్ళు కొంతసేపు పని చేసిన తర్వాత ధ్యానం 10 నిమిషాలు ధ్యానం చేయండి అంటాడు. ఈ ఫార్మస్యూటికల్స్ ఒకటి సిరీస్ అని ఉన్నది, మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ కూడా ఉందేమో, విజయవాడలో ఉండేది. నేను దాన్ని విజిట్ చేసినప్పుడు అప్పుడు ఆయన రాజుగారు ఉన్నారు, సిరీస్ రాజుగారు. ఆయన చెప్పాను నేను, మీరు ఏంది అంత డల్గా కనపడుతుంటారు వీళ్ళు వర్క్ చేసేవాళ్ళు, మధ్య మధ్యలో వాళ్ళకి ధ్యానానికి అవకాశం ఏంటి, వాళ్ళు ధ్యానం చేస్తే ఇంకేం అట్లా కాదు, మీరు ధ్యానం చేస్తే వాళ్ళకి మళ్ళీ శక్తి వస్తుంది, మళ్ళీ చేస్తారని చెప్పాను నేను. వాళ్ళ ఫార్మస్యూటికల్స్ నేను విజిట్ చేసినప్పుడు ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం. దాన్ని కొద్ది సైకలాజికల్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. బాగా చదువుకున్నవాడు ఆయన, శిరీష్ రాజు గారు అంటారు. అట్లాగే స్వామీజీ నేను ప్రయత్నం చేసి చూస్తానంటే మంచి రిజల్ట్స్ వచ్చాయి, బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత వస్తానే వాళ్ళని ముందు తీసుకెళ్ళి ఒక పెద్ద హాల్ పెట్టేశాడు. ఆ హాల్లో కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేసుకుంటారు, వస్తారు. మధ్యలో కావాలంటే వాళ్ళు పోయి ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. ఆ ధ్యానం వల్ల శక్తి వస్తుంది. పని వల్ల అట్లా కాదు. కొంతసేపు పని చేశాడు అనుకోండి, మనిషి అలసిపోతాడు. అమ్మగారు చూడు వంట చేసి కూడా ఆ తర్వాత కాళ్ళు అడ్డపడేసి కూర్చో ఉంటారు. ఎందుకంటే ఆ వంట చేయడం అనేది యాక్షన్, అది కర్మ. తినే ఆయన బాగా యాక్టివ్గా వస్తాడు, అది వేరే విషయం. నేను చెప్పేది తినబోయే ఆయన విషయం కాదు, వంట చేసిన వాళ్ళ విషయం. కాబట్టి ఎప్పుడు కూడా పూర్వపు రోజుల్లో అయితే గోడ కానుకొని ఇట్లా కూర్చొని అమ్మగారులు. ఈరోజు అవసరమే లేదు, అసలు వంట చేయాల్సిన అవసరమే లేదు, నాకు తెలియదు, చేసి పెట్టేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కనుక. కానీ అట్లా ఎందుకు చెప్తున్నానంటే పని చేస్తే మనిషి ఆ విధంగా శక్తిని కోల్పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ ధ్యానంలో మాత్రం అపారమైనటువంటి శక్తి మనిషికి వస్తూ ఉంటుంది. ఇట్లా ఈ రెండింటిని పోల్చుకొని చూసినప్పుడు పని చేసిన తర్వాత విశ్రాంతి అవసరమా లేదా? ఎవరికైనా అవసరమే. కొద్దిసేపు ఫుట్బాల్ ఆడాడంటే మళ్ళీ విశ్రాంతి అవసరం. అందుకని 45 మినిట్స్ పెట్టారు ఫుట్బాల్, క్రికెట్ లాగా పెట్టలే.
ఎందుకో తెలుసా? క్రికెట్ అంటే వాడి ఇటు అనేసి తర్వాత వాడి విశ్రాంతి. ఫుట్బాల్ అది కాదు. అప్పులోడు పరిగెత్తూ ఉండాలి. బాల్ ఎటు పోతూ ఉంటే అటు వాడు పరిగెత్తూనే ఉండాలి. అందుకని బాగా అలసిపోతాడు. అందువల్ల 45 మినిట్సే. కాబట్టి పని చేస్తే మనిషి అలసిపోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కానీ అసలు అలసటే లేదు సరిగదా. ధ్యానంలో మంచి విశ్రాంతి దొరుకుతుంది నాయన. బాగా చక్కగా విశ్రాంతి తీసుకొని ఒక హాయిగా నిద్రపోయి సౌండ్ స్లీప్ తీసుకొని, ఇప్పుడు మధ్యాహ్నం ఏదో ఎక్కువ భోంచేస్తాడు, భుక్తాయాసంగా ఉంటుంది, అటు పడుకుంటాడు, హాయిగా నిద్రపడుద్ది, ఆ తర్వాత ప్రశాంతంగా లేస్తాడు. చూసారా? ధ్యానం చేసినాడు అట్లుంటాడు. నన్ను అడిగితే అట్లా ఉండినప్పుడే వాడు ధ్యానం చేశాడని అర్థం, లేకపోతే ఏదో ధ్యాసలో ఉన్నాడని అర్థం. కాబట్టి ధ్యానం శక్తిహీనం కానికుండా మనిషిని చేస్తుంది అనమాట. పనిలో ఆందోళన ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎట్లా ఇది మానస వ్యాపారం అనేది అర్థం కాక. ఇప్పుడు పని చేస్తున్నావు కదా, ఆ పనిలో నీకు ఆందోళన ఉండదా? ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ పేషెంట్ని చూస్తూ ఉంటే కూడా ఉంటుంది ఆందోళన. ఈ మందు ఇస్తున్నానో తగ్గుతుందో లేదో, ఇచ్చిన తర్వాత ఏమొస్తూ ఉండే, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తుండే, ఇదే అదే అయిపోయింది అనుకోండి, మందు తగ్గిందా లేదా, వీడికి తగ్గిందనుకోండి వాడిని పంపించడు, 1000 చెప్పి పంపిస్తాడు డాక్టరు, సరైన డాక్టర్ అయితే. ఇదిగో ఇట్లుండు అట్లుండు, అది తినబాకు ఇది తినబాకు, ఎందుకంటే మళ్ళీ వస్తుందని రెకరెన్స్ ఉంటుందని. కాబట్టి ఒక పని చేయబోయే ముందు ఆందోళన ఉంటుంది, చేసేటప్పుడు ఆందోళన ఉంటుంది, చివరిలో కూడా ఆందోళన ఉంటుంది. అది పనిలో. కానీ ధ్యానం చేయబోయే ముందు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను భగవంతుని గురించి ధ్యానం చేస్తున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేస్తాను ఈ ప్రపంచంలో. ఇవన్నీ నిరర్థకమైనవి, నిష్ప్రయోజనమైనవి, నిరుపయోగమైనవి. నేను భగవంతుని గురించి, పరమ పవిత్రమైనటువంటి భగవంతుని గురించి ధ్యానం చేయబోతున్నాను అని ధ్యానానికి ముందే ఒక ప్రశాంతత ఏర్పడిపోతుంది, ఆందోళన లేదు. ఇక ధ్యానం చేస్తున్నాడు అనుకోండి, భగవంతుడి మీదనే ధ్యానం చేస్తున్నాడు కనుక అక్కడ కూడాను ఏ విధంగా ఆందోళన కలిగేటువంటి అవకాశం లేనే లేదు. ధ్యానం అయిన తర్వాత నిశ్చలంగా నిర్మలంగా కళ్ళు తెరుస్తాడు కనుక ప్రశాంతంగా ఉంటాడు. ధ్యానానికి ముందు, ధ్యానం జరిగేటప్పుడు, ధ్యానం అయిపోయిన తర్వాత 3 దశల్లో కూడాను ఆందోళన అనేటువంటిది లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. అందుకని ఇదే అధ్యాయంలో మధ్యలో చెబుతాడు, యోగో భవతి దుఃఖ. యోగో భవతి, ఇది ఒక ఆశీర్వాదం. యోగో భవతి, యోగ భవతి, నీకు యోగం కలుగుతుంది. ఎటువంటి యోగం అది? దుఃఖ, దుఃఖానికి హాని చేసేటువంటి యోగం. కాబట్టి నువ్వు యోగివి కావాలి అనేది భగవంతుడి యొక్క ఉద్దేశం. యోగి భవతి దుఃఖ. కాబట్టి దుఃఖాన్ని పోగొట్టేటువంటి యోగాన్ని నువ్వు అలవర్చుకోవాలి. అటువంటి యోగివి నీవు కావాలి. దుఃఖాన్ని సర్వాణి హంతీతి ఇది దుఃఖ. దుఃఖ అంటే సర్వాణి దుఃఖాన్ని హంతీతి, పోగొట్టేటువంటిది, సమస్తం పోగొట్టేటువంటిది. ఈ అధ్యాయంలోనే మధ్యలో వస్తుంది, సర్వాణి దుఃఖాన్ని హంతీతి. కాబట్టి దుఃఖ, యోగి భవతి దుఃఖ. సమస్తమైనటువంటి దుఃఖాలు, ప్రపంచంలో చాలా దుఃఖాలు ఉన్నాయి. సంసార దుఃఖ క్షయకృత్, సర్వ సంసార దుఃఖ క్షయకృత్. సంసారంలో ఎన్ని రకాలైనటువంటి దుఃఖాలు ఉన్నాయో ఈ దుఃఖాలన్నింటినీ కూడాను సమూలంగా పోగొట్టేటువంటిది సర్వ సంసార దుఃఖ క్షయకృత్ యోగి భవతి ఇది ఇత్యర్థ. యోగి భవతి ఇత్యర్థ. ఆ విధమైనటువంటి భావం తెలియజేస్తూ ఉంది మనకు. కాబట్టి యోగ ముఖ్యంగా ఇప్పుడు చూడండి, మానస వ్యాపారం అన్నాం. ఇప్పుడు పనికి దీనికి తేడా చూస్తే, అయ్యా దానికి దీనికి ఇంత తేడా ఉంది, ఎక్కడొస్తుందంటే సూక్ష్మంగా చెప్తాను. ఏదైనా మనసులో పుడితే, మనసు ఆంతర్యంలో ఉంది, అంతరంగ సాధన కనుక ఇది. మనసులో పుట్టింది ప్రపంచంలోకి వెళ్తుంది. ఇప్పుడు వాక్కు తయారైంది అనుకోండి, ఏదో ఒకటి చెప్పాలి, అబ్బాయి ఆ పని చేయవయ్యా అనాలనుకోండి, ఆ మాత్రం దానికి కూడాను కొన్ని ఆలోచించాలి. అతనికి ఏం చెప్పాలనేది ఆలోచించాలి. అలా ఆలోచించిన తర్వాత అవి కొన్ని పదాల రూపాన్ని రూపుదిద్దుకుంటాయి లోపల. అలా మనసులో కొన్ని పదాలు రూపుదిద్దుకున్న తర్వాత వాటిని వాక్కు ద్వారా మనం బయటికి చెప్పాలి. నాయన నువ్వు బజారుకి వెళ్ళి కూరగాయలు తీసుకొనిరా, కాబట్టి బజారుకి వెళ్ళాలి అతను, అక్కడ కూరగాయలు తీసుకొని రావాలా. ఇవన్నీ కూడాను
ముందు మనసులో ఊహించుకొని ఆ ఊహించిన తర్వాత మనసులో ఉండదు. మనసులో ఉండదు. ఎక్కడికి పోద్ది? బాహ్యానికి వెళ్ళిపోద్ది. ఏదైనా అంతే. ఓ పువ్వు ఉంది, ఈ పువ్వుని వాసన చూడాలి అనేటువంటి భావన ముందు మనసులో కలగాలి. ఇది వాసన కలిగిన పువ్వే కాబట్టి దీన్ని నేను వాసన చూడొచ్చు, ఈ వాసన బాగుంటుంది, ఏదో ముక్కు బాగలేదు దీన్ని వాసన చూస్తాను అని ఎత్తుకొని అలా వాసన చూస్తాడనుకోండి. కాబట్టి వాసన చూడాలి అనేటువంటి భావన ఆంతర్యంలో స్టార్ట్ అయింది, అక్కడ రూపుదిద్దుకున్నది, తర్వాత బాహ్యానికి వచ్చి దీన్ని అనుభవించడం జరిగింది. క్లియర్? కాబట్టి మనసులో అంటే నా ముఖ్యోద్దేశం ఏంటంటే మనసులో పుట్టింది ఏది మనసులో ఉండదు. దట్ ఇస్ ద పాయింట్. బాహ్యానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ జిలేబీ కనిపించింది ఇంట్లో, ఆ జిలేబీ తింటే బాగుండు అనిపించింది అనుకోండి, అది జిలేబీ అని నీకు తెలియాలా? ఒకటి, దానికి సంబంధించినటువంటి జ్ఞానం నీకు కలగాల. అది తినాలనేటువంటి భావన, ఉత్సుకత నీ మనసులో ఏర్పడాలి. ఏర్పడిన తర్వాత ఆ మనసులో కదిలినటువంటిది బాహ్యానికి వచ్చి చేతులు అక్కడికి వెళ్ళాలి, కర్మేంద్రియాలు మళ్ళీ అది తీసుకోవాలి, తినడం జరగాలి, నీకు అనుభవం కలగాలి. కాబట్టి మనస్సులో పుట్టినటువంటిది ఏదైనా సరే ఆంతర్యంలో అది బాహ్యానికి వచ్చి ఒక రూపాంతరం చెందుతుంది. కానీ ధ్యానంలో ఏంటంటే ధ్యానం మనసులోనే పుడుతుంది, మనసులోనే ఉంటుంది. దట్స్ ద పాయింట్. ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మీకు డౌట్ నాకు తెలుసు, అది నేను తర్వాత చెప్తా. అదేంటంటే మాకు మనసులో నిలవడం లేదు లోపల, ఇది పాయింట్. ఇప్పుడు అర్థమైందే, మనసు లోపల నిలవడం లేదు అంటాడు. అంటే ధ్యానం నీకు తెలియడం లేదు. నీకు గనక ధ్యానం తెలిస్తే ధ్యానం తప్ప మిగతా ఏదైనా సరే మనసులో పుట్టింది బాహ్యానికి రావాల్సిందే. సరేనా? కానీ నీ మనసులో తయారయ్యేటువంటి ధ్యానం బాహ్యానికి వస్తూ ఉందని నువ్వు చెప్తున్నావంటే మనసు నిలబడడం లేదని, నువ్వు చేసే ధ్యానం కాదని అర్థం. క్లియర్నా? కాబట్టి ధ్యానం అనేది తెలిసి ధ్యానం చేయాలి. ధ్యానం అనేది ఏమిటో తెలిసి ధ్యానం చేస్తే మనసు బయటికి పోయేటువంటి అవకాశం లేనే లేదు. ఈ అధ్యాయంలో మీకు అర్థమవుతుంది, చక్కగా ఎట్లా ధ్యానం చేయాలనో తెలుస్తుంది. కాబట్టి మనస్సులో పుట్టి మనసులోనే ఉంటుంది అది ధ్యానం. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసిన తర్వాత నాయన కర్టన్ పడిపోయింది నీకు ప్రపంచానికి. ఎందుకని? ప్రపంచాన్ని నీకు చూపెట్టేటువంటిది మనసే. ఇది ప్రధానమైన విషయం. ప్రపంచాన్ని నీకు చూపెట్టేది మనసే. ఆ మనసే నీ దగ్గర ఉంది. దానికి తెలిసింది ప్రపంచమే కనుక నీకు ప్రపంచమే చూపిస్తూ ఉంది. అందుకని నువ్వు అంటున్నావు నా మనసు బయటికి పోతా ఉంది, నిలవడం లేదు. దానికి అదే తెలుసు, లోపలికి రావడం తెలియదు. ఇప్పుడు నువ్వు చేయాలి అదే సంయమం, ఆత్మ సంయమ. దాన్ని ఏ విధంగా నిగ్రహించుకోవాలి? ఆ మనసులో పుట్టింది మనసులోనే ఉండాలి. అది ధ్యానంలో ప్రధానమైనటువంటి విషయం. ఒక్కసారి ధ్యానానికి కూర్చున్నామంటే నువ్వు 10 నిమిషాలు చేయి, 15 నిమిషాలు చేయి, 20 నిమిషాలు చేయి, ఇంత టైం అని కాదు. అలా ధ్యానంలో పోయినటువంటి మనసు ధ్యానంలోనే ఉండాలి. సరేనా? ఇంకొక విధంగా పోవడానికి అవకాశం లేదు. కాబట్టి ధ్యానంలో ఇది కర్మే అయినా మనసులోనే ఉంది. అది తమాషా. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇతర కర్మలకి ధ్యానానికి ఇది మానస వ్యాపారం. కాబట్టి ఎట్లాంటి మానస వ్యాపారము అంటే విజాతీయ రహిత మానస వ్యాపార. ఫస్ట్ పాయింట్, విజాతీయ రహిత మానస వ్యాపార. విజాతీయ ప్రత్యయ రహిత అని కూడా పెట్టుకో. ప్రత్యయ అంటే వృత్తి, విజాతీయ వృత్తి రహిత మానస వ్యాపార. అంటే ఏంటి విజాతీయం అంటే? నువ్వు ఏదైతే ధ్యానం చేస్తున్నావో అది కాకుండా వేరే భిన్నమైనటువంటిది విజాతీయం. సజాతీయం, విజాతీయం. ఇప్పుడు నువ్వు సపోజ్ కృష్ణుడి మీద ధ్యానం చేస్తున్నావు, కృష్ణుడు తప్ప రెండవ ఆలోచన రావడానికి అవకాశం లేదు. కృష్ణుడి మీదనే ధ్యానం చేస్తే సజాతీయ. సరేనా? ఏదైనా కావచ్చు అది. కృష్ణుడి మీద నువ్వు ధ్యానం చేస్తున్నావు, కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలే జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అవి అనేకం ఉండొచ్చు, కానీ కృష్ణుడికి సంబంధించినవి. నవనీత చోరుడు అనుకున్నావు, వెన్న, అది వెన్న కృష్ణుడికి సంబంధించింది. నెమలి పించం కృష్ణుడికి సంబంధించింది. అట్లాగే ఫ్లూటు కృష్ణుడికి సంబంధించింది. ఇవన్నీ వస్తున్నాయి అనుకోండి, అవన్నీ ఆయనకి సజాతీయ, కృష్ణుడికి సంబంధించినవే. కానీ విజాతీయ వచ్చింది అనుకోండి, దుర్యోధనుడు కదా, ఇవన్నీ వచ్చాయనుకోండి, అవి రాకూడనివి. అవి రాకూడనివి. దుర్యోధనుడు గద రాకూడదు, మనకిష్టమైన ఉప్మా రాకూడదు. అవి విజాతీయం. కాబట్టి విజాతీయ ప్రత్యయ రహిత మానస వ్యాపారం.
అంటే ప్రత్యయరహిత, ప్రత్యయం అంటే వృత్తి నాయన, ప్రత్యయం అంటే ఏదో కాదు, వృత్తి. కాబట్టి విజాతీయమైనటువంటి, దీనికి సంబంధం కానిటువంటిది ఏదైతే ఉందో విజాతీయ ప్రత్యయ రహిత మానస వ్యాపార కదా మొదట. తరువాత ఏంటో తెలుసా? సజాతీయ ప్రత్యయ ప్రవాహ. సజాతీయ ప్రత్యయ ప్రవాహ, సజాతీయ ప్రత్యయ ప్రవాహ రూప సగుణ బ్రహ్మ విషయ, తర్వాత మానస వ్యాపార. అంతే, దట్స్ ఆల్. కాబట్టి విజాతీయం, ఇప్పుడు ఏదైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉండవో దానికైనా భిన్నమైనటువంటి ఆలోచనలు రావడానికి లేదు. వచ్చినాయంటే అది విజాతీయం. కాబట్టి విజాతీయ ప్రత్యయరహిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ రూప సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఫర్ మెడిటేషన్. ఇది ధ్యానానికి నిర్వచనం. ఏనైనా చెప్పండి. విజాతీయ ప్రత్యయ రహిత సజాతీయ ప్రత్యయ రూప సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. ఇది ధ్యానం, ఇది మనం చేయబోయేటువంటిది. నా మనసు నిలబడడం లేదు, ఇవన్నీ వస్తాయి, ఇతరు చెప్తాను, చాలా క్లియర్గా చెప్తాను మీకు. ఈ అధ్యాయం మాత్రం మధ్య మధ్యలో వచ్చి మధ్య మధ్యలో పోవడం ఇప్పుడు పెట్టుకోబాకండి. సాధ్యమైనంతవరకు ఈ అధ్యాయం పూర్ణంగా వినండి. ఇప్పుడు మనసు తిరుగుతూ ఉందనుకోండి, నా మనసు తిరుగుతూ ఉంది, నాకు ధ్యానం జరగడం లేదంటే మనసు తిరుగుతూ ఉండడమే ధ్యానం. ఇప్పుడు మీ డెఫినేషన్స్ అన్నీ మారిపోతాయి. నీకు మనసు తిరుగుతూ ఉంది అని నీకు ఎప్పుడు తెలిసింది? నువ్వు తిరిగేటప్పుడు ఎక్కడైనా తెలిసిందే? నువ్వు తిరుగుతూ ఉన్నంత వరకు మనసు తిరుగుతూ ఉందని నీకు తెలియదు. నువ్వు ఎప్పుడైతే తిరగకుండా కూర్చున్నావో అప్పుడు అది తిరుగుతుందని నీకు తెలుస్తుంది. అర్థమవుతుందే? మనసు అలా తిరగడమే ధ్యానంలో ఒక లక్షణం అని ఆయన. దానికి తిరిగేటువంటి మనసు, ఇప్పుడు మన వాళ్ళు అంటుంటారు కదా, తిరిగే కాలు రెండోది భయపడతా ఉన్నారు. నేనేమనుకోండి చెప్పండి. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి తిరిగేటువంటి మనసు అది తిరుగుతూనే ఉంటుంది. ఒకవేళ చూడండి, అది తిరుగుతూ ఉంది కదా, అది తిరిగినప్పుడే ఈ సంయమ అనే పదానికి అర్థం ఆత్మ సంయమ యోగము. ఆత్మ అంటే మనసు, సంయమ అంటే దాన్ని నిగ్రహించడం. బికాస్ అది తిరుగుతూ ఉంది కనుక నువ్వు దాన్ని నిగ్రహించాలి. లేకపోతే నిగ్రహించాల్సిన అవసరం ఏముంది? ఆ పదంలోనే ఉంది తమాషా, ఆత్మ సంయమ యోగం. దాన్ని నిగ్రహించడం అనేది. కాబట్టి మనసు తిరుగుతూ ఉంది. ఆ తిరిగే మనసుని ఏ విధంగా నిగ్రహించాలో నువ్వు ధ్యానంలోనే తెలియాలి నీకు. ఒకవేళ ఇవన్నీ చేయని వాళ్ళు మాట్లాడే మాటలే, మీకు నిజం చెప్తున్నా. ధ్యానం చేసేవాడు ఏం మాట్లాడి, వాడు చేస్తూ ఉంటాడు ధ్యానం. ఒకవేళ తిరగకుండా నిలబడింది అనుకోండి మనసు, దాన్ని ఏమంటారు తెలుసా? ధ్యానం అంటారా? మనసు తిరిగేటప్పుడేమో నాకు ధ్యానం జరగడం లేదు, నా మనసు తిరుగుతూ ఉంది అంటావు. మనసు నిలబడింది అనుకుంటాం. అనుకోండి, ఏమైంది? ఎవరికి నిలబడలేదు మనసు. నిలబడింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు తెలుసా? ధ్యానం అనరు, సమాధి. దట్ ఈజ్ సమాధి. మనసు కనుక నిలబడిపోతే సమాధి. సమాధి అది సవికల్పం కానీ నిర్వికల్పం కానీ, సమాధి రానంత వరకు మన ఆంతర్యంలో జరిగేదంతా ధ్యానమే. మనసు పోతా ఉందనుకోండి, ఆ పోయే మనసును మళ్ళీ తిరిగి తీసుకొస్తావు కదా, అభ్యాసేనంత కౌంతే. ఎక్కడికి పోద్ది మనసు? ఎక్కడెక్కడికి పోద్ది, మళ్ళీ దాన్ని తీసుకొని స్వామి మీద పెడతావు, మళ్ళీ పోద్ది, మళ్ళీ తీసుకొని స్వామి మీద పెడతావు. ఇదేంది? ఇది ధ్యాన ప్రక్రియ. అర్థమవుతుంది? కాబట్టి మనసు వెళ్ళడము దాన్ని అంటే ఈయన నాకు మనసు పోదు అంటే అంతకుముందు మనసు నిలిచిందే నీకు? టోపీలుంటే ఉంచుకో, నాకెందుకు పెడతావు? నీ దగ్గర టోపీ ఉందని నేను దొరికానా నీకు? కాబట్టి ఇప్పుడు 2 రోజుల నుంచి ధ్యానం నిలబడడం లేదు స్వామిజీ అంటే అంతకుముందు నిలబడిందే. వద్దు సార్, అంత సీన్ లేదు సార్ మనకు. మీకు అర్థమయ్యే మనకు అంత సీన్ లేదు సార్. మనకు ఉన్నదనే స్వామీజీ మనసు ఎట్లా పోతుంది? జస్ట్ దాన్ని చెప్తాడు. ఇప్పుడు అర్జునుడే అడుగుతాడు మీ తరఫున, కృష్ణుడు చెప్తాడు. ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇది ధ్యాన యోగం. ఒక్కసారి ఓ
श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निः न चाक्रियः। नेक्स्ट वीक। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति।